కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపిక డిమాండ్స్ కావాలని చేస్తుందా? అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టు కోసమే సందీప్ రెడ్డి స్పిరిట్ విషయంలో గొంతెమ్మ కోరికలు కోరిందా? కల్కి సీక్వెల్ నుండి వైదొలగడానికి రీజన్ అదేనా? కింగ్ ఖాన్ తో మరొకసారి రొమాన్స్ చేస్తుందా? టాలీవుడ్ లో ఒకప్పుడు దీపికా పదుకొనే అంటే ఓ క్రేజ్, కానీ రీసెంట్లీ డ్యామేజ్ చేసుకుంది మేడం. కల్కితో మెప్పించిన డీపీని స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగ ఫిక్స్ చేస్తే హై రెమ్యునరేషన్, లెస్ వర్కింగ్ టైమ్స్ తో పాటు అన్ప్రొఫెషనల్ గొంతెమ్మ కోరికలు కోరడంతో భరించలేక పంపించేశాడు దర్శకుడు. కానీ దీపిక ఉండబట్టలేక స్టోరీ లీక్ చేయడంతో పాటు PR స్టంట్స్ క్రియేట్ చేయడంతో ఇచ్చి పడేశాడు వర్సిటల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అయితే అల్లు అర్జున్ అట్లీ మూవీ కోసమే ఈ స్ట్రాటజీ ప్లాన్ చేసిందని వార్తలొచ్చాయి. ఈ రూమర్లను నిజం చేస్తూ అట్లీ బన్నీ ఫిలింలో డీపీ నటిస్తున్నట్లు అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది. దీపిక ఇంకో సినిమా ఒప్పుకోవాలంటే ముందిచ్చిన కమిట్మెంట్స్ నుంచి క్విట్ అవ్వాలని చూస్తుందా అంటే అట్టాగే ఉంది సిట్యువేషన్. బన్నీ అట్లీ ప్రాజెక్టు కోసం స్పిరిట్ వదిలేసుకున్న భామ ఇప్పుడు షారూఖ్ ఖాన్ ప్రాజెక్టు కింగ్ కోసం కల్కి సీక్వెల్ నుంచి క్విట్ అయ్యింది. స్పిరిట్ కు ఏవైతే డిమాండ్స్ చేసిందో ఇక్కడ అదే రిపీట్ చేయడంతో ఆమెకు గుడ్ బై చెప్పేసింది టీం. కింగ్ సెట్లోకి ఎప్పుడో స్టెప్ ఇన్ కావాల్సిన డీపీ షారుఖ్ చేతికి మేజర్ ఇంజురీ కావడంతో ఎంట్రీ డిలే అయింది. ఇప్పుడు కింగ్ ఖాన్ కొంచెం రికవరీ కావడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా కోసం భారీగా డేట్స్ ఇచ్చింది. దీంతోనే ఈ ఏడాది చివరన స్టార్ట్ కాబోయే కల్కి 2 నుంచి ఎస్కేప్ అయింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్, దీపిక జోడీ కట్టిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ఓం శాంతి ఓం నుంచి మొదలైన వీరి ప్రయాణం జవాన్ వరకు సక్సెస్ఫుల్ గా సాగింది. అందుకే తనకు అచ్చొచ్చిన భామ దీపికను కింగ్ కు పట్టుకొచ్చాడు. 6th టైం జోడీ కడుతున్నారు ఈ హిట్ పైర్. ఇందులో కూతురు సుహానా ఖాన్ వెండి తెరకు ఇంట్రడ్యూస్ కానుండడంతో బాద్షాకు స్పెషల్ మూవీగా మారింది. ఇదంతా ఓకే గానీ స్పిరిట్ లో ఇంటిమసీ సీన్స్ లో నటించలేకే క్విట్ అయ్యానని ఇన్నర్ సర్కిల్స్ లో చెప్పుకున్న దీపు కింగ్ తో రొమాన్స్ చేయదా? గ్లామర్ రోల్స్ లో కనిపించదా? లెట్స్ సీ డీపీ ఏం చేయబోతోందో.